హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు దాదాపు రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు పూర్తి చేసి మరి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి డబ్బులను విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకుని ఆ దిశగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులను అయితే వేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి 5 ఎకరాల వరకు కూడా పూర్తి చేస్తారు ఈ నెల చివరిలోపు. తర్వాత మనకు 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏంటి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే చాలామంది ఏంటంటే మనకు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కండి, మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా ఆయన డబ్బులను అయితే అందజేస్తూ ఉన్నారు. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట. మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు పడతాయా అని చెప్పి. మరి ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఇప్పటికే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు మనకు డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది 4 ఎకరాల వరకు కూడా. మరి 5 ఎకరాలకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడిందో చెక్ చేసుకుని తర్వాత మిగిలిన ఎకరాలకు డబ్బులు పడతాయి కదా, దాన్ని ఒకసారి మీరు చూసుకోవాలి. మరి డబ్బులు పడాలంటే నేను ముందుగా వీడియోలో చెప్పినట్లుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. మరి ఈ విధంగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ విధంగా ఇప్పటి వరకు కూడా 5 ఎకరాలకు డబ్బులు అయితే వేశాం. మరి 6 ఎకరాలకు కూడా ఈ యొక్క సాయాన్ని అందజేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. డబ్బులు పడ్డాయా లేదని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి ఈ రైతులకు 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. మరి రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. దాని ప్రకారం కనుక మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అందించేందుకు చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నాయి. మరి తప్పకుండా రైతులకు యొక్క సాయం అయితే అందబోతోంది. మరి ప్రతి రైతు కూడా మనకు క్లారిటీగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులకు ఊహించినట్లుగానే మీకు అందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి
తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మరి మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు వస్తున్నాయా లేదా అని, అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం మన ప్రభుత్వం అందిస్తుంది. కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ రైతుల సమస్యను పరిష్కరించి మనకు త్వరలోనే వారికి కూడా మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, కేవలం ఈ రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది. 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని, మరి 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు, వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. రైతులకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది. మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోకుండా ఉన్నా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాయి. మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆపొద్దు, అశ్రద్ధ చేయొద్దు. తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీకు యొక్క ప్రభుత్వం ఈ సాయాన్ని అందించబోతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.